వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేబినెట్ సభ కమిటీ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రులు నారాయణరావు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగంటి సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ కలిసి పాల్గొనడం జరిగింది. వెస్ట్ గ్రామంలోని చినమైనవారిలంక గ్రామంలో ముంతా తుఫాన్ తాకిడికి నల్లి క్రీక్ వంతెనకు తెల్లవారుజామున 2 గంటలకు గండి పడింది. ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే బొబ్బిడి నాయకర్, RDO దాసరాజు, ఉన్నతాధికారులు, CPM నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా CPM నాయకులు బలరాం మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వాలు మారినా నల్లి క్రీక్ వంతెన నిర్మాణం మాటలకే పరిమితం అవుతుందని తప్ప ఏ ప్రభుత్వం కూడా పనులు చేపట్టడం లేదని, ఈ నియోజకవర్గంలోని 100 ఎకరాల రొయ్యల చెరువులు నీట మునిగాయని అన్నారు. రైతులకు కోట్లలో నష్టం కలిగింది. ఇకనైనా వంతెన నిర్మాణం చేపట్టాలని CPM నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల చెరువులు నీట మునగడంతో ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు.
మొత్తం తీవ్ర తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోనే రాత్రి తీరం దాటింది. ఈ నరసాపురం మండలంలో ఉన్న చిన్నమైన వాళ్ళంక నల్లి క్రీక్ వద్ద గండి పట్టడంతో వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులు నష్టపోయారు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. తీవ్రంగా నష్టపోయినటువంటి ఈ ఆక్వా రైతుల్ని రొయ్యల రైతుల్ని ప్రత్యేకంగా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రోజులుగా ఈ ప్రాంతంలో కరెంటు లేదు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణం కరెంటుని పునరుద్ధరించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఈ ప్రాంతంలో వరి కూడా కొంత మేరకు దెబ్బతింది. వరి రైతాంగాన్ని ఆదుకోవాలి. మత్స్యకారులు గత వారం రోజులుగా పనులు లేక ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయినటువంటి మత్స్య కార్మికుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వరి రైతులతో పాటు కూరగాయల రైతులు కూడా నష్టపోయారు. ఈదురుగాలులు తీవ్రంగా ఉన్నాయి. తుఫాను తీవ్రత ఇంకా కనిపిస్తుంది. కొబ్బరి పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా పేదలకి వ్యవసాయ కార్మికులకి గత వారం రోజులుగా పనులు, ఇంకొక 5-6 రోజుల పాటు పనులుండే పరిస్థితి కూడా లేదు. చేత తుఫాను బారిన పడినటువంటి ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, మత్స్యకారుల్ని, అన్ని రకాల వృత్తిదారుల్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అమరావతి సచివాలయంలోని ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు సిఈలు, ఎస్ఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. మంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా, అందులో పర్టికులర్ గా మా ఇరిగేషన్ కు సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవుట్ఫ్లో ఎంత ఇస్తున్నారు, ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఏ రకంగా రిజర్వ్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా ఏదైతే మైనర్ ట్యాంక్స్, ఏదైతే చెరువులు ఏవైతే ఉన్నాయో, మరి ఒక చెరువుకు గండి పడితే అవన్నీ కూడా గొలుసు కొట్టు చెరువులు కాబట్టి మరి వరుసగా ఆ యొక్క ఎక్కడైతే చెరువులకి బండు వీక్గా ఉంటుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ముందుగా వారిని పంపించి అక్కడే మరి ఆ శాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం, అంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం. వాటితో పాటుగా పర్టికులర్గా ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం, ఇట్లాంటి ముందు జాగ్రత్తలు కొంత మేర తీసుకోవడం ద్వారా ఏదైతే తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టాన్ని మరి కొంత మేర తగ్గించుకుంటూ రావడం జరిగినటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి సిఈలు కానీ ఎస్సీలు కానీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా
మేము ఉన్నతాధికారులందరూ కూడా కాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి మరి ఉదయం 50,000 క్యూసెక్లు, మధ్యాహ్నానికి 70,000 క్యూసెక్లు, సాయంత్రం చూస్తే దగ్గర దగ్గర 1,10,000, 1,20,000 క్యూసెక్ల వరకు కూడా గుండ్లకమ్మకి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో మరి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా మరి మధ్యాహ్నం 70,000 క్యూసెక్లు, అదేవిధంగా ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు ఆ యొక్క గుండ్లకమ్మకి మరి అవుట్ఫ్లో వదులుతున్నాం. దీని ద్వారా కింది గ్రామాలు కూడా అలర్ట్ చేసేటువంటి విధంగా ఇప్పుడే ప్రకాశం జిల్లా కలెక్టరు, అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్స్ తోటి కూడా మాట్లాడి ఆ ముందస్తు చర్యలు క్రింది గ్రామాలకన్నిటికీ కూడా అలర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పాం. అదేవిధంగా జిల్లా మంత్రి రవికుమార్ గారికి వీళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ఆ గుండ్లకమ్మకు సంబంధించినటువంటి పరిసర క్రింది స్థాయి గ్రామాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వెలిగొండకి సంబంధించినటువంటి ఆ ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్ కూడా మరి రాత్రి కురిసినటువంటి అధిక వర్షాలతోటి ఆ ఫీడర్ కెనాల్ కూడా గండిపడి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ వెలిగొండ జాతికి అంకితం అంటూ చేశారు తప్ప ఆ ఫీడర్ కెనాల్ పనులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగానే వదిలేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా మరి చిన్నపాటి 100 క్యూసెక్కుల నీరు వస్తే గండి పడిపోయే ప్రమాదం ఉందన్నాం. అదే నిన్న గండి పడినటువంటి పరిస్థితి. దాంతో ఫీడర్ కెనాల్లోకి నీరు చేరి మరి ఏదైతే 1-2 గ్రామాలను కూడా నీళ్లు ముంచెత్తడం, అదేవిధంగా ఆ ఫీడర్ కెనాల్లో నీరు ఏదైతే మన టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 వెలుగొండ ఏదైతే ఉందో ఆ టన్నెల్ 1, 2 కూడా ఆ ఫీడర్ కెనాల్ నుంచి బ్యాక్కి వాటర్ అంతా కూడా టన్నెల్లోకి దగ్గర దగ్గర 9 కిలోమీటర్ల వరకు కూడా ఆ టన్నెల్లోకి వాటర్ పోవడం కూడా గుర్తించడం జరిగింది. తద్వారా వెంటనే ఎవరైతే అక్కడ 250 మంది కార్మికులు కూడా టన్నెల్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళను కూడా పడవల ద్వారా తరలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అధికారులు కూడా స్పష్టంగా, ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ అనేది మనకి అత్యంత అవసరమైనటువంటి రేపు 2026కి పూర్తి చేయాలనేటువంటి ప్రాజెక్టు కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ యొక్క టన్నెల్స్లోకి వచ్చినటువంటి వాటర్ని అంతటిని కూడా మళ్ళీ డీవాటరింగ్ చేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ ఆ పనులు కూడా మనం వెంటనే చేపట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రలో కూడా పర్టికులర్గా ఏదైతే వర్షాలు కురుస్తున్నటువంటి వర్ష నీరంతా కూడా బహుదాకి రావడంతో అక్కడ కూడా కొంత వరద పరిస్థితి ఉంటే దాన్ని కూడా అక్కడ కంట్రోల్ చేసుకుంటూ అక్కడ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈవేళ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. మన ఇరిగేషన్కి సంబంధించి ఎక్కడైతే చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైనా గండ్లు పడితే మరి T27 అకౌంట్ ఏదైతే మరి కలెక్టర్స్కి ఏదైతే మనం ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చారో దానిలో భాగంగా అటువంటి అత్యవసర పనుల కింద అనుమతులు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ గన్నులు పుడిచేటువంటి కార్యక్రమం కూడా, ఎందుకంటే మళ్ళీ మీరు ఎస్టిమేషన్ వేసి ఇరిగేషన్ శాఖ పంపించి పాలనానుమతి తీసుకుని పనిచేయడం కాకుండా ఇమ్మీడియట్లీ అక్కడ కలెక్టర్స్ అనుమతులు తీసుకుని అత్యవసర పనుల కింద వాటిని కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి నిన్నటి వరకు నిండు కుండల్లా మరి జలకలతో ఉట్టుపడేటువంటి జలాశయాలు అటువంటి స్థితిలో అనుకోనిటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పటికి కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి కొంతమేర ఈ ఇంత పెద్ద తుఫాన్ నుంచి కూడా కొంతమేర ఈ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ కొంతమేర రక్షించుకోగలిగాం. ఖచ్చితంగా రాబోయేటువంటి 2-3 రోజులు కూడా అధికారులను కూడా తీరం దాటిందని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా లేకుండా రాబోయే 2-3 రోజులు కూడా అలర్ట్ గా ఉండమని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. మొంతా తుఫాన్ తీవ్రతకు యలమంచిలి మండలం అడ్బిరాజుపాలెం గ్రామంలోని భారీగా తమలపాకుల తోటలు దెబ్బతిన్నాయి. కౌలు రైతులు ఈ పంట 2.5 సంవత్సరాలు ఉంటుందని, సంవత్సరం కూడా కాకముందే పంటలు దెబ్బతినడం తీవ్ర నష్టాన్ని గురికాయడమే కాక ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
నీళ్ళండి అబ్రేజిపాలెం యలమంచిలి మండలం మాది పాలపల్లి నియోజకవర్గం అండి. తోలపాతోట చేసుకుని బతుకుతామండి. జీవనాధారం ఇదే మాకు. వ్యవసాయం చేసుకుంటాం. 1 ఎకరం కౌలుకి తీసుకుని లీజుకి తోలపాతోట చేస్తామండి. అదే కంటిన్యూగా అదే మాకంటే 1 సంవత్సరం అయిందండి పంట వేసి. 2వ సంవత్సరం ఇది. 2 సంవత్సరాలన్నర ఉంటుందండి ఇది వ్యవసాయం. సంవత్సరానికి సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరంలోకి వచ్చేటప్పుడు ఈ తుఫాను మొత్తం వల్ల పడిపోయి నేలమట్టం అయిపోయి పాడైపోయి మాకు ఆధారం లేకుండా ఇలాగ ఏం చేయాలో అది అర్థమవుతలేదని ప్రభుత్వం ఏమైనా సహకరించి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా ఆదుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. కరోనాలో మంత్రి నిమ్మల రామారెడ్డి చేసిన మంచి మర్చిపోయి మాట్లాడడం పద్ధతి కాదు. పాలకొల్లు పట్టణ 11వ వార్డు మాజీ కౌన్సిలర్ బత్తుల మేరీ నిర్మల కుమారి. మా వార్డు 11వ వార్డు నుంచి మా ప్రసాదుల రాము సెక్రటరీగా చేసేవాడు. ఆ ప్రసాదుల రాము గారు మన వైఎస్ఆర్సీపీకి నేను వెళ్ళి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేశాడు మినిస్టర్ గారు, ఏం చేశాడని ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. అభివృద్ధి చేశారు అన్న విషయం ఆయనే చెప్తున్నాడు. రాము గారు పార్క్ ఎలా చేశారు, శ్మశాన వాటికి ఎలా చేశారు, దుడ్డిపట్ల రోడ్లు ఎలా వేశారు అని అభివృద్ధి అంతే వాళ్ళ నోటంటా చెప్తానే ఉన్నారు. మన పార్టీకి 5 సంవత్సరాలు నాకు పార్టీకి పనిచేశాడు. అది మనసులో ఉంచుకుని రామానాయుడు గారు, ప్రసాదుల రాము గారు, ప్రసాదుల వరలక్ష్మి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కోవిడ్ సమయంలో ఉన్నప్పుడు ఎవ్వరూ ఆ దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరు. కానీ రామానాయుడు గారు ప్రతి నిత్యము రోజుకు 2 పూటలు ఉదయము సాయంకాలం కూడా ప్రసాదుల రాము వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు అని ఎన్నోసార్లు అన్ని కూడా ఆ రికార్డ్ చేసి మళ్ళీ నాకు కలిపేవారు అనమాట. అది నేను మళ్ళీ వీళ్ళకి పంపించేదాన్ని, సార్ ఎలా మాట్లాడారని. పూర్తి నయమయ్యి వాళ్ళకి ఇంటికి వచ్చే వరకు వారి గురించి మాట్లాడితే అంత బాధ్యత తీసుకున్నారంటే దేవుని కృప ప్లస్ రామానాయుడు గారు వైద్యంలో మాత్రం నాణ్యమైన వైద్యం వారికి అందించారు. ప్రసాదుల రాము గారు వాళ్ళ నాన్నగారు మంచి కార్యకర్త, మంచి అభిమాని. ఆవిడేంటి, ఆయనేంటి, ఈవిడేంటి, రాము కూడా అభిమానే. కానీ చెప్పుడు మాటలు పక్క నుంచి చెప్పి మాట్లాడించిన వాళ్ళు మాట్లాడిస్తున్నారు కాబట్టి తన ఇష్టమైన మాట్లాడుతున్నాడు రాము. మరి అసలు నువ్వు మన మీటింగ్స్ జరిగినప్పుడు మన రామానాయుడు గారు భిన్నవంగానే మీటింగ్లో చెప్పాను. రామానాయుడు గారు అంటే వ్యక్తి కాదు శక్తి అన్నావు. నేను ఇలా ఉన్నాను అని అంటే రామానాయుడు గారు కారణం. మా అమ్మ నేను బ్రతికామంటేని నువ్వు చక్కగా మెసేజ్ ఇచ్చావు ఆయన గురించి. అవన్నీ లేవా? ఏం చేశారు నీకేమి అన్యాయం చేశారు? ఆ 3 మీటర్లు వీడి పేరును ఉండగా మరి మాకు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? జగన్ ప్రభుత్వంలో ఇలా తీసేసిన వెంటనే ఇచ్చేసారన్నారు. అది తప్పు రాము. ఎందుకంటే నేను జగన్ గురించి తీసేశారన్నా చూసావా, జగన్నే పెట్టాడు ఈ 300 యూనిట్ల గురించి. అప్పుడు 278 యూనిట్లు వస్తే మీ నాన్నగారు తీశారు. రామానాయుడు గారు వెంటనే ఫోన్ చేసి 278కి ఎందుకు తీశారు అని ఖండిస్తే నీకు వెంటనే 2వ రోజున 3వ రోజున పెన్షన్ ఇచ్చారు. అది గుర్తులేదా నీకు? ఏంటి చేయలేదని అంటున్నావు? మినిస్టర్ గారికి ఎంత అభిమానం అంటే అభిమానం గలవాడంటే ఆయనే. ఎందుకంటే నీవు ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఆయన నిన్ను చూడడానికి వచ్చాడు. నీ దగ్గరికి వస్తే ఏమైంది చూసావు. చూసినట్టే ఈ స్తంభం వేయాలి సార్ అని అడిగావు. వెంటనే మరుసటి రోజునే నీ స్తంభం వేశారు. ఆ స్తంభం ఖరీదు ఎంత తెలుసా నీకు? ఏఈ గారిని అడిగితే చెప్తారు నీకు. వాళ్ళు ఎవరో చెప్పంటే చెప్పడం కాదు నాయన, నువ్వు నీ మనసాక్షితో చెప్పు. నువ్వు నన్ను తిట్టినా నేను సహించుకుంటాను, నువ్వేమన్నా నేను సహించుకుంటాను. నా రామానాయుడు గారిని మాత్రం మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. పంచరామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా 9వ రోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆహార సదుపాయం కోసం ఈ రోజు దాతలు పెనుమత్స శివరాజు, శ్రీమతి వరలక్ష్మి, రేవంత్ వర్మ, శ్రీమతి సుప్రియ, పాల్గొన్న వారి కుటుంబ సభ్యుల సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైంది. నూతన ధర్మకర్తని మండలి చైర్మన్ మరియు సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో స్థానిక రేపాకవారి సత్రం నందు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, బోర్డు సభ్యులు ఈవో ముచ్చల శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారి అన్న ప్రసాదానికి విరాళాలు జనార్దన్ గారు ఓం నమః శివాయ. పాలకొల్లు శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగ నిలయమైనటువంటి శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని వచ్చే యొక్క భక్తులను అంచనా వేసుకొని వారికి కావలసినటువంటి వసతులు విడివిడిగా ఏమి కావాలి, ఎలాగ కావాలి అన్నది ఒక అంచనా వేసుకొని అవసరమైన ఏమైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మాతో పాటు సహకరిస్తున్నటువంటి ఈ సేవకులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా నడపాలి అనగా మాకు పాలకొల్లు ఎమ్మెల్యే జనవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క సూచనల మేరకై వచ్చే యొక్క భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కటి భోజన వసతి మరియు పాలు వగేరా, క్యూ లైన్లు, దీపాలంకరణలు అన్నీ చక్కగా, వైద్యం అన్నీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా వచ్చే యొక్క భక్తులకి చక్కటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా రానటువంటి వారు వచ్చి అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకొని పెద్ద ప్రసాదమును స్వీకరించబోతున్నాము. ఓం నమః శివాయ. ఈరోజు 9వ రోజు మచ్చి కేశవరాజు గారు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు ఈరోజు ఈ యొక్క అన్నదానములకు డొనేషన్ ఇచ్చిన దాతలు కావున వారికి మా యొక్క కమిటీ తరఫున, మా యొక్క ధర్మకర్తల మండలి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. మొంతర్ తుఫాన్ నేపథ్యంలోని తీర ప్రాంతాలు పరిశీలించి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులను, తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన నివేదనకు గౌరవ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా వివరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరు ప్రసాద్ రాజు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1771వ రోజు శ్రీ సాహిత్య స్వగ్రామం హైదరాబాద్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, కృష్ణరామ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చినా కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ
ఈ రోజుకి 1771వ రోజుకి చేరుకుంది. ఈ 1771 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత సాహిత్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి హైదరాబాద్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాహిత్య గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుకుంటున్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sahitya Garu. Happy birthday to you. Many happy returns of Sahitya Garu. మా వాటర్ బిల్ తీసుకోండి. మా వాటర్ బిల్ తీసుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.